వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి సంబంధించి ఉన్న కేసు అయితే కోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడైనా ఎగ్జామ్ డేట్స్ వస్తాయి, మీరు డైలీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ యొక్క జనరల్ అవేర్నెస్ అయితే ఫస్ట్ క్వశ్చన్, ది గ్లోబల్ బయోఫ్యూల్స్ అలయన్స్ వాస్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా అలాంగ్ విత్ విచ్ అదర్ కంట్రీస్? గ్లోబల్ బయోఫ్యూల్స్ అలయన్స్ GBA ఇటీవల భారతదేశంతో పాటు ఏ ఇతర దేశాల ద్వారా ప్రారంభించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ USA మరియు బ్రెజిల్. స్థిరమైన బయోఫ్యూయల్స్ అభివృద్ధి మరియు స్వీకరణకు ప్రోత్సహించడం GBA లక్షణం. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ది గృహలక్ష్మి స్కీమ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఉమెన్ హెడ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ 2025? 2025లో మహిళా గృహ యాజమానులకు ఆర్థిక సహాయం అందించే గృహలక్ష్మి పథకాన్ని ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. ఈ పథకం కింద మహిళా గృహ యాజమానులకు నెలకు 2,000 అందించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఇన్ జూన్ 2025 విచ్ నేషన్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇట్స్ హకుటో ఆర్ మూన్ ల్యాండర్ ఆన్ ది లూనర్ సర్ఫేస్? జూన్ 2025లో ఏ దేశం తన హకుటో ఆర్ మూన్ ల్యాండర్ను చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ చేసింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్. హకుటో ఆర్ మిషన్ జపాన్ను చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా చేసింది. క్వశ్చన్ నెంబర్ 4, ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2025 వాస్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు WSDS 2025 ఏ నగరంలో జరిగింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఇండియన్ నేవల్ బేస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డైరీ డాగ్ NDD 2025? ఇటీవల ఏ భారతీయ నావికా స్థావరం కొత్త అత్యాధునిక డ్రై డాగ్ NDD 2025ను ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొచ్చి. నావల్ బేస్ కొచ్చి వద్ద కొత్త డ్రై డాగ్ ఈ ప్రాంతంలో నౌకల మరమ్మతు సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, హూ వాస్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ భారతరత్న అవార్డ్ ఇన్ 2025? 2025లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ LK అద్వానీ. LK అద్వానీకి 2025లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అధికారంగా అందించబడింది. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ టెక్నాలజీ జియాన్ ఈ సెట్ టు ఇన్వెస్ట్ 300 million టు సెట్ అప్ AI డేటా సెంటర్ ఇన్ ఇండియా బై 2026? 2027 నాటికి భారతదేశంలో AI డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఏ టెక్నాలజీ దిగ్గజం $300 million పెట్టుబడి పెట్టనుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఒరాకిల్. భారతదేశంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి ఒరాకిల్ తన ముఖ్యమైన పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ సిటీ విల్ హోస్ట్ ది కామన్వెల్త్ గేమ్ ఇన్ 2026 ఆఫ్టర్ విక్టోరియా విత్డ్రూ యాజ్ హోస్ట్? విక్టోరియా ఆతిథ్యం నుండి వైదొలిగిన తర్వాత 2026లో కామన్వెల్త్ క్రీడలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సింగపూర్. ప్రారంభ లాజిస్టికల్ మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న తర్వాత సింగపూర్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ స్పెసిస్ ఆఫ్ ఫ్రూట్ బ్యాట్ డిస్కవర్డ్ ఇన్ ద మేఘాలయ కేవ్స్ ఇన్ 2025? 2025లో మేఘాలయ గుహలలో కనుగొనబడిన కొత్త జాతికి చెందిన ఫ్రూట్ బ్యాట్ పండు గబ్బిలం పేరు ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎనికెథెరిస్ మేఘాలయంసిస్. ఈ ఆవిష్కరణ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ ఏ $1 billion లోన్ టు ఇండియా ఇన్ May 2025 టు సపోర్ట్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ప్రజా ఆరోగ్య మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి
మే 2025లో భారతదేశానికి ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ $1 బిలియన్ రుణాన్ని ఆమోదించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రపంచ బ్యాంకు. ఈ రుణం భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్కు మద్దతు ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. ద గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2025 వాస్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2025 ఏ రాష్ట్రంలో జరిగింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. ఆయుష్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ ఫేమస్ పర్సనాలిటీ వాస్ అపాయింటెడ్ యాజ్ ది గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ UNICEF ఇన్ సెప్టెంబర్ 2025? సెప్టెంబర్ 2025లో UNICEFకి గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్గా ఏ ప్రముఖ వ్యక్తి నియమితులయ్యారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా విస్తరించిన ప్రపంచ పాత్రలో UNICEFతో తన సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ కంట్రీ లాంచ్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఫారెస్ట్ బాండ్ ఇన్ 2025 టు ఫండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్? పరిరక్షణ ప్రయత్నాలకు నిధులు సమకూర్చడానికి 2025లో ప్రపంచంలో మొట్టమొదటి ఫారెస్ట్ బాండ్ను ఏ దేశం ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాంగో రిపబ్లిక్. ముఖ్యమైన వర్షారణ్యాల రక్షణకు నిధులు సమకూర్చేందుకు ఈ బాండ్ మొదటి రకమైన ఆర్థిక సాధనం. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ర్యాంక్ డిడ్ ఇండియా అచీవ్ ఇన్ ద గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2025? గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 51వ. భారతదేశం మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇండెక్స్లో తన ర్యాంకింగ్ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఇండియన్ ఫిల్మ్ ఓన్ ది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ ఆర్ ది 78th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ మే 2025? మే 2025లో జరిగిన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ఏ భారతీయ చిత్రం గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చింది. జనరల్ సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్. ది ప్రాసెస్ ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? ఇనుము తుప్పుపట్టే ప్రక్రియను ఏ రకమైన రసాయన చర్యకు ఉదాహరణ? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆక్సీకరణం. గాలిలోని ఆక్సిజన్ను మరియు తేమతో ఇనుము చర్య జరిపినప్పుడు తుప్పు పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ ద డిసీజ్ బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విటమిన్ B1. బెరీ నాడీ వ్యవస్థ మరియు హృదయ నాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. ది pH స్కేల్ ఈస్ యూజ్డ్ టు మెజర్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ సొల్యూషన్? ఒక ద్రావణం యొక్క ఏ ధర్మాన్ని కొలవడానికి pH స్కేల్ ఉపయోగించబడుతుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆమ్లత్వం లేదా క్షారత్వం. pH 7 కంటే తక్కువగా ఉంటే ఆమ్లత్వం, 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారత్వం మరియు 7 తటస్థంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4. ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ కాల్డ్ ఏ? మూత్రపిండం యొక్క క్రియాత్మక యూనిట్ను ఏమంటారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నెఫ్రాన్. నెఫ్రాన్లు మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. న్యూరాన్లు నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక యూనిట్లు. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ కామన్లీ యూస్డ్ ఇన్ వెహికల్స్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్? వాహనాల్లో సాధారణంగా వెనుక వీక్షణ అద్దంగా ఏ రకమైన అద్దాన్ని ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కుంభాకార అద్దం. కుంభాకార అద్దాలు విస్తృత వీక్షణ క్షేత్రాన్ని అందిస్తాయి
మరియు మిథ్య నిటారుగా ఉండే ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 6. విచ్ మెటల్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాదరసం. పాదరసం ప్రామాణిక పరిస్థితుల్లో ద్రవ స్థితిలో ఉండే ఒక ప్రత్యేకమైన లోహం. క్వశ్చన్ నెంబర్ 7. ది ఫినోమినన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్ ఈజ్? నక్షత్రాలు మెరవడానికి కారణమైన దృగ్విషయం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాంతి వక్రీభవనం. వాతావరణ ఆక్సీభవనం నక్షత్రాల యొక్క దృశ్యస్థానం తగ్గుదలకు కారణమవుతుంది. దీనివల్ల అవి మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. ది పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వేర్ ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్ ఇన్ ది? మొక్కల కణంలో కిరణజన్య సంయోగక్రియ జరిగే భాగం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లలో కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్? మానవ శరీరంలో ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి ఎండోక్రైన్ వ్యవస్థలోని అనేక ఇతర గ్రంథులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. వెన్ ఏ మూవింగ్ ట్రైన్ సడన్లీ స్టాప్ ద ప్యాసింజర్ ట్రైన్ టు లీన్ ఫార్వర్డ్ డ్యూ టు విచ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్? కదులుతున్న రైలు అకస్మాత్తుగా ఆగినప్పుడు ప్రయాణికులు ఏ శాస్త్రీయ సూత్రం కారణంగా ముందుకు వంగిపోతారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూటన్ ఫస్ట్ లా. న్యూటన్ మొదటి గమన నియమం. జడత్వం కారణంగా రైలు ఆగినప్పుడు ప్రయాణికుల శరీరాలు కదలికలో ఉండడానికి ప్రయత్నిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.